హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏదైతే తుంగభద్ర డ్యామ్ గేట్ ఉందో, ఏదైతే తుంగభద్ర డ్యామ్ 19 క్రస్ట్ గేట్ ఉందో, ఆ గేటు కొట్టుకుపోయిందన్న విషయం మీలో చాలామందికి తెలుసు. ఆ గేటు కొట్టుకుపోయిందన్న విషయం తెలుసు, కానీ ఆ గేట్ ఎందుకు కొట్టుకుపోయిందన్న విషయం మీలో ఎవరికీ తెలియదు. వాస్తవం అది. ఎలా కొట్టుకుపోయింది అనేది నేను చెప్తా. అసలు నిజం ఏంటనేది నేను చెప్తా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, నేను చెప్పేది ఏంటో ఒకసారి విందురు. కానీ నేను చెప్పబోయే నిజం ముందు నాదో రిక్వెస్ట్ ఉందండి. ప్లీజ్ మీరు లైక్ చేయండి మన వీడియోని. లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి తెలుస్తుంది, ఈ నిజం కూడా చాలామందికి చేరుతుంది. కాబట్టి లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అంతేకాదు మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఏం చెప్తున్నానని విన్న తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాతో పాటు నలుగురు చదివే అవకాశాన్ని ఇవ్వండి. అసలు తుంగభద్ర డ్యామ్ ఏదైతే 19 క్రస్ట్ గేట్ ఉందో ఎందుకు కొట్టుకుపోయిందంటే కనుక, ఒకసారి అంటే బాగా వర్షాలు ఎక్కువగా రావడం వల్ల, వరద బాగా ఉప్పొంగి బాగా వాటర్ బాగా ఎక్కువగా రావడం వల్ల, ఆ ఎక్కువగా వచ్చిన ఆ రోజుని సాయంకాలం మట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆ దారంట వెళ్తున్నారు. ఏ దారంట? తుంగభద్ర డ్యామ్ గేట్ అంట. ఆ దారంట వెళ్తూ ఉంటే జగన్ గారికి అనుమానం వచ్చింది. ఏంటి, ఇన్ని నీళ్లున్నాయి కదా యువతల, ఇన్ని నీళ్లున్నప్పుడు ఈ గేట్లు ఎలాగ ఆపుతున్నాయి అబ్బా, అసలు గేట్ దేన్నన్నా ఇలా టచ్ చేస్తే ఏమన్నా ఊడిపోదా అని చెప్పేసి ఒక డౌట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. నిజంగానండి, సీరియస్గానే. అయ్యే అక్కడ కారు ఆపి దిగి వెళ్ళి ఒక గేట్ ఇలా చేతుడు ఇలా అన్నారంట. అనేసరికి ఆటోమేటిక్గా గేటు బడేమని పగిలిపోయి కొట్టుకుపోయింది అమ్మ డ్యామ్లో. నిజమండి, సీరియస్గా నమ్ముతున్నారా? మరి అలాగే ఉన్నాయి ఇప్పుడు జరిగే విషయాలన్నీ కూడా. నిజంగానండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, ఖచ్చితంగా ఆ గేటు కొట్టుకుపోవడానికి, ఏదైతే తుంగభద్ర డ్యామ్ 19 క్రస్ట్ గేట్ ఉందో ఆ గేటు కొట్టుకుపోవడానికి జగనే కారణం. ఇప్పుడు అర్థమైంది కదండి. నేను ఎందుకైతే జగన్ గారు వెళ్ళి ఆ గేట్ని ఇలా టచ్ చేసి చేశారనేసరికి ఆ గేట్ కొట్టుకుపోయింది అన్నాను, దానికి కారణం జగన్ గారే. ఎందుకంటే ఆ గేట్ కొట్టుకుపోయిందంటే జగన్ గారి వల్లే కొట్టుకుపోయింది. లేకపోతే కొట్టుకుపోమని ఉంటాడో ఆ గేట్ తోటి, అందుకే కొట్టుకుపోయి ఉంటుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నిజమండి. అలాగే వాళ్ళ రాజకీయ నాయకులు కొంతమంది చెప్తున్నారు. ఇక్కడ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గేటు కొట్టుకుపోయిందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారే గేటు కొట్టుకుపోయిందా అనేది కాదు. కానీ మొత్తానికి తుంగభద్ర డ్యామ్ గేట్ అయితే కనుక 19 క్రస్ట్ గేట్ అయితే కనుక కొట్టుకుపోయింది. ఇది మనకు కావాల్సినటువంటి సమాచారం. తుంగభద్ర రిజర్వాయర్ నుంచి 90 లక్షల క్యూసెక్కుల నీరు అనవసరంగా బయటకు పోతుంది. వాస్తవంగా అసలు మన మామూలుగా అది చాలా తీరని లోటు అని చెప్పొచ్చు. దీనివల్ల అనంతపురం ఇంకా 1-2 జిల్లాలకి ఆ ఫ్లడ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ జగన్ వల్లే గేటు కొట్టుకుపోయింది అంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంది. మీకు నాకు ఎలా ఉందో తెలియదు, కానీ నా అభిప్రాయం అడగమాకండి కనీసం దీని గురించి. అదే నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో గొండ్లకమ్మ గేటు కొట్టుకుపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలా ఏమని ఇలా బ్లేమ్ చేయాలన్న విషయం వాస్తవంగానండి. తర్వాత 71 సంవత్సరాల కిందన కట్టిన ఇది తుంగభద్ర డ్యామ్. వాస్తవంగా ఇప్పుడు అప్పుడు కాదు, 71 సంవత్సరాల కింద కట్టినటువంటి తుంగభద్ర డ్యామ్ ఆ గేట్ కూడా 71 సంవత్సరాల కింద కట్టిందే. కానీ ఇప్పుడు కొట్టుకుపోవడానికి మాత్రం ప్రధాన కారణం జగన్ గారే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈయన వెళ్ళి అలా కొట్టకూడదు, అసలు కొట్టుండకూడదు, లేదా ఆ దారంటే వెళ్ళి ఉండకూడదు ఈయన. అందువల్ల గేట్ కొట్టుకుపోయిందేమో. ఆ పైన కొట్టుకుపోద్దాం, ఉంటుందో ఉండదో ఊడిపోద్దా అని డౌట్ జగన్ గారికి ఎందుకు వచ్చిందో నిజంగా. నిజమండి. మీలో చాలామందికి నవ్వు వస్తున్నట్టుంది. నవ్వు కాదు, సీరియస్గా చెప్తున్నా. కాబట్టి పైగా ఈ గేటు ఈ నిర్వహణ, తుంగభద్ర డ్యామ్ నిర్వహణ జగన్ గారి కాదండి. ఎందుకని వాస్తవంగా అయితే కనుక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి ప్రాజెక్ట్ లాంటిది అనమాట. కాబట్టి దీని మీద సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ బోర్డు అని ఒక బోర్డు దాని మీద అజమాయిషీ చేస్తామంటది. కాకపోతే నిరంతరంగా చాలా ఏళ్ళు అయిపోయింది కాబట్టి, చాలా కాలం అయిపోయింది కాబట్టి ఆ ఏదైతే డ్యామ్ ఉందో ఆ డ్యామ్కి నిరంతరంగా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ ఉండాలి. ఎందుకంటే చాలా కాలం అయిపోయింది. అసలు ఆ డ్యామ్కి లైఫ్ ఎంత అంటే కనుక ఆ డ్యామ్కి ఇచ్చింది 40 సంవత్సరాలు లైఫ్ ఇచ్చాడు దానికి. కానీ అది దాటిన తర్వాత మరమ్మతులు అనేవి సహజంగా. కాబట్టి అదంతా వదిలేసి ఏంటి ఇంతకుముందు ఇంకో మాట చెప్పొచ్చు. ఎలా అంటే కనుక మరమ్మతులు చేయకపోవడం వల్ల అలా జరిగింది. కాబట్టి మరమ్మతులు చేయించకపోవడం వల్ల ఎవరైతే దాని మీద కమిషన్ ఉందో, దాని మీద ఏదైతే అజమాయిషీ బోర్డు ఉందో ఆ బోర్డు కొద్దిగా అలసత్వం వహించింది. ఆ బోర్డు సరిగా తీసుకోలేదు, సరైనటువంటి విధి విధానాలు పాటించలేదు అని ఏదో ఒకటి అంటే ఒక అన్నం ఉంటుంది దాంట్లో. కానీ గేటు కొట్టుకుపోయింది జగన్ గారి వల్లే అని అంటే కనుక మరీ ఘోరంగా ఉందండి. తర్వాత అంతేకాదు, ఇంకొక స్టెప్ ముందుకేసి
ఏదైతే కొన్ని ఉన్నాయో వాటన్నిటికీ జగన్ గారినే నెపం చూపి కొన్ని పనులు అయితే కనుక పక్కన పెట్టేశారు కూటమి ప్రభుత్వం అని అయితే కనుక ఖచ్చితంగా చెప్తాను నేను. వాస్తవంగా అయితే కనుక ఏంటి ఆ కొన్ని పనులు ఏంటంటే కనుక డబ్బు లేదు, అది గురించి మీ పథకాలు అమలు చేయలేకపోతున్నాం. తర్వాత ఇంకా ప్రతి దానికేనండి, ఒకటి కాదు, ఆర్టీసీ బస్సు, ఫ్రీ ఆర్టీసీ బస్సు ఇప్పటి వరకు అమలు చేయకపోవడం కారణం ఏంటంటే జగన్ గారే. జగన్ గారి వల్లే ఆర్టీసీ బస్సులు చాలా మట్టుకి పాడైపోయాయి. ఎందుకని జగన్ గారే ఒక్కొక్క నైట్ వెళ్ళటం, ఒక్కొక్క ఆర్టీసీ బస్సును పాడు చేసేయటం నిజంగాను. తర్వాత 17,000 పిల్లలకి ఏదైతే అమ్మక వందనం పథకం వేయకపోవడం కారణం ఏంటంటే కనుక దానికి కూడా జగన్ గారే కారణం. ఫ్రీ గ్యాస్, అసలు రాష్ట్రంలో గ్యాసే లేకుండా చేసేసారు జగన్ గారు, అందువల్ల గ్యాసు వేయలేకపోవడం. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ప్రతి కారణానికి జగన్ గారే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, మీరు రాసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నేను చెప్పినా చంద్రబాబు నాయుడు గారు చెప్పినా ఒకటేగా. కాబట్టి ఇదే జరుగుతుంది రాష్ట్రంలో. ఇదే చెప్పారు నిజంగా. రాష్ట్రంలో ఏంటి కూటమి నాయకులందరూ కూడా తుంగభద్ర డ్యామ్ గేట్ గురించి ఇదే చెప్తున్నారు. ఏం చెప్పడం ఒక ఎత్తు అయితే కనుక మీడియా మరీ ఘోరమేగా. మీడియా ఏం చెప్తుందంటే కనుక అదే నిజం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అని మనం. కాబట్టి ఏమవుతుందో ఏంటో అర్థం కాలేదు. ఒక చూస్తున్నాం మీరు అందరూ కూడా, వాస్తవం ఏంటనేది మీరు గ్రహిస్తే చాలు. కాబట్టి వాస్తవం ఏంటో మీ అభిప్రాయం రూపంలో తెలియజేయండి. అసలు వాస్తవాలు ఏం జరుగుతున్నాయి రాష్ట్రంలో. కానీ ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, చాలామందికి దీన్ని షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు ఉంటే కనుక. థ్యాంక్ యూ వెరీ మచ్.